ఇప్పుడు ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నవాడు. కానీ ఎంతో కొంత ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగినా ఆ ఇమేజ్ రాదు. దానికి అనుకోకుండా అన్నీ కలిసి రావాలి. అసలు పాన్ ఇండియా అనే పదం గురించి చర్చే లేనప్పుడు రామ్ చరణ్ బాలీవుడ్లో వెలిగిపోవాలని జంజీర్ మూవీ చేశాడు. కానీ అది అతడికి చెడ్డ పేరు మాత్రమే తెచ్చిపెట్టింది. దాంతో మళ్ళీ బాలీవుడ్ వైపు చూడలేదు. కానీ రాజమౌళితో చేసిన త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో పాపులారిటీ సంపాదించాడు. హాలీవుడ్లో కూడా పేరు సంపాదించాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కానీ ఈ పేరును అతను సరిగా యూజ్ చేసుకోలేకపోయాడు. త్రిబుల్ ఆర్ తర్వాత చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ డిజాస్టర్లు అయ్యాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ట్యాగ్ వేసుకొని వచ్చిన గేమ్ చేంజర్ పెద్ద దెబ్బే కొట్టింది. దాంతో మళ్ళీ మెగా పవర్ స్టార్ ట్యాగ్కు వచ్చేశాడు చరణ్. గేమ్ చేంజర్ అనుభవం నేపథ్యంలో తన కొత్త సినిమా పెద్ది పాన్ ఇండియా ప్రేక్షకులకు ఏ మేర రీచ్ అవుతుందో అన్న డౌట్స్ కూడా కలిగాయి. కానీ పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ నార్త్ ఇండియాలో కూడా మంచి అప్లాజే తెచ్చుకుంది. చరణ్ బ్యాటింగ్ మూమెంట్ను నార్త్ జనాలు కూడా ఇన్స్టా రీల్స్లో బాగానే అనుకరిస్తున్నారు. అయితే దాన్ని మించి ఇప్పుడు చికిరి పాట క్రియేట్ చేసిన బస్ చాలా పెద్దగా కనిపిస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కొన్నేళ్ల నుంచి మంచి పాటలు ఇవ్వట్లేదనే విమర్శలున్నాయి. ఆయన పాటలు అంతగా వైరల్ కావడం లేదు. కానీ చికిరి ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ అయిపోయింది. రిలీజ్ అయిన 3 రోజులకే 60 మిలియన్ల వ్యూస్ని వచ్చాయి. ఈ పాటలో మంచి బీట్ ఉన్నప్పటికీ, చరణ్ స్టెప్పులు అదిరిపోయినప్పటికీ తెలుగులో కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. అందుకు కారణం సింగర్ మోహిత్ చౌహాన్ పదాలు సరిగా పలకపోవడం, లిరిక్ రైటర్ కొన్ని బూతులను ఆశ్రయించడం, ప్రాస కోసం ప్రయాసపడడం. ఓవరాల్గా తెలుగులో పాట హిట్ అయినా ఈ అంశాలు పంటి కింద రాళ్లలాగా మారాయి. కానీ చికిరి హిందీ పాటకు మాత్రం యునానిమస్ అప్లాజ్ వస్తోంది. మోహిత్ హిందీ సింగర్ కావడంతో మంచి ఫ్లోతో ఆ పాట పాడాడు. లిరిక్స్ కూడా బాగానే కుదిరాయి. తెలుగు పాట విని హిందీ సాంగ్ వింటే చాలా బెటర్గా, ఫ్లోలెస్గా అనిపిస్తోంది. ఈ పాట హిందీలో పెద్ద హిట్ అయ్యేలాగా, సినిమాను నార్త్లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలాగా కనిపిస్తోంది. ఇలాంటి ఇంకో 2 పాటలు పడితే, టీజర్, ట్రైలర్ కూడా బాగుంటే పెద్ది, పుష్ప తరహాలో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ మీద మెగా ఫ్యాన్స్ గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా వాళ్లకు దారుణంగా డిసప్పాయింట్ చేసింది. సినిమా ఎంత దెబ్బ కొట్టిందంటే ఏకంగా రామ్ చరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ అనేది తీసేసింది పెద్ది టీం. ఈ తరుణంలో రాబోయే సినిమా విడుదలకు ముందు ఎంత నెగిటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుందో అని అభిమానులు కాస్త కంగారు పడిన మాట వాస్తవం. అయితే వాళ్లకు ఫుల్ బూస్ట్ ఇచ్చింది చికిరి చికిరి సాంగ్. పెద్ది సినిమా విడుదలకు ఇంకా 4 నెలల సమయం ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన డిజాస్టర్, గేమ్ చేంజర్ తర్వాత చరణ్ యాక్ట్ చేసిన సినిమా ఇదే. సంక్రాంతి నుంచి సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ విపరీతంగా ఉంది. దాన్ని ఒక దెబ్బకు తుడిచిపెట్టేసింది చికిరి చికిరి పాట. పెద్ది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. రామ్ చరణ్ లాస్ట్ సినిమా ఫ్లాప్ అంటే రెహమాన్ తెలుగులో మ్యూజిక్ చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్లే. మెగా అభిమానులలో ఆ భయం కూడా ఉంది. కానీ మొదటి పాటతోనే భయాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టారు. రిలీజ్ అయినప్పటి నుంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా ఈ పాటే వినిపిస్తోంది. చార్ట్ బాస్టర్ అయిపోయింది. సినిమాకు పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్, ఆ డాన్స్లో ఉన్న గ్రేస్ గురించి ఎక్కడ పట్టినా డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా చికిరి చికిరి సాంగ్, సాధారణ ప్యాంట్ షర్ట్ వేసిన చరణ్ హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ ముద్దుగా చికిరి అని పిలుచుకుంటూ వేసిన హుక్ స్టెప్ నిజంగా వేరే లెవెల్. కొండల్లో నోట్లో బీడీతో ఆ చంద్రుల్లో ముక్క జారిందే నీ నక్క, నా వల్లంతా ఆడిందే తైతక్క, నా చికిరి చికిరి అంటూ బ్యాట్ పట్టుకొని సిగ్నేచర్ స్టెప్తో వేసిన హుక్ స్టెప్ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్లో చరణ్ ముందుకొచ్చి బ్యాట్ను భూమికి బాది భారీ షాట్ కొట్టిన ఫ్రేమ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు అదే సిగ్నేచర్ షాట్తో వేసిన హుక్ స్టెప్ గూస్ బంప్స్ని తెప్పిస్తోంది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, బాలాజీ లిరిక్స్ అందించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా, మోహిత్ చౌహాన్ ఈ పాటలు పాడారు. సినిమాలో అచ్చియమ్మ పాత్రలో మాసీ లుక్లో నయా అందాల తార జాన్వీ కపూర్ కనిపించారు. ఇప్పటికే ఆమె మాస్ లుక్ వైరల్ అవుతోంది. తన కలల చికిరి కోసం మన పెద్దిగాడి స్టెప్పులు, గ్రేస్, జోష్ అద్దిరిపోయాయి.
ఈ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫుల్ ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సూపర్ ఫాస్ట్ గా ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పకులు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నారు.